క్రూజ్ నౌకలో కలకలం. ఇద్దరు భారతీయులు సిబ్బందిలో. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వైరస్పై WHO NIA కీలక హెచ్చరికలు. ప్రపంచాన్ని మరోసారి వైరస్ భయం వెంటాడుతోంది. క్రూజ్ నౌక MV హిండియస్లో హంటా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా నౌక సిబ్బందిలో ఇద్దరు భారతీయులు ఉండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనకి దారితీసింది. అసలు హంటా వైరస్ ఎంత ప్రమాదకరం? ఇది మనుషుల మధ్య వ్యాప్తిస్తుందా? భారత్కు ముప్పు ఉందా? ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏమంటున్నాయి? ఇవే ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మీరు చూస్తుంది పొలిటైన్ మీడియా. ప్రతిరోజు మీకు 10 నిమిషాల్లోపు ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ప్రత్యేక కథనంలోకి వెళ్దాం. క్రూజ్ నౌకలో హంటా వైరస్ కలకలం. సముద్ర ప్రయాణంలో ఉన్న ప్రముఖ క్రూజ్ నౌక MV హిండియస్లో హంటా వైరస్ కేసులు వెలుగు చూడటం కలవరపాటుకు గురి చేస్తోంది. నౌకా సిబ్బందితో పలువురికి అనుమానాస్పద లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో హంటా వైరస్ కేసులు గుర్తించినట్లుగా సమాచారం. ముఖ్యంగా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV డైరెక్టర్ కీలక ప్రకటన చేసింది. ఈ పరిణామాలపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ స్పందించారు. హంటా వైరస్ కేసులు అక్కడక్కడ కనిపిస్తున్నాయని, అయితే ప్రస్తుతం భారత్కు తక్షణ ముప్పు లేదని, సామూహిక వ్యాప్తికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. ఇక ఈ హంటా వైరస్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. హంటా వైరస్ కొత్త వైరస్ ఏమీ కాదు. ఇది దశాబ్దాలుగా ప్రపంచంలో పలు దేశాల్లో అప్పుడప్పుడు బయటపడుతూ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ముందుగా కొరియా యుద్ధ సమయంలో, అంటే 1950-1953 ఆ టైంలో తొలిసారిగా ఈ వైరస్ను ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రాంతంలో కొరియా యుద్ధ సమయంలో వేలాది మంది సైనికులు తీవ్రమైన జ్వరం, కిడ్నీ సమస్యలు, రక్తస్రావంతో బాధపడ్డారు. ఫలితంగా సుమారుగా 3000 మందికి పైగా సైనికులు ఈ వ్యాధికి గురైనట్లుగా రికార్డులు చెబుతున్నాయి. తర్వాత పరిశోధనలో హంటాస్ నది ప్రాంతంలో ఎలుకల ద్వారా వైరస్ వ్యాపించినట్లుగా గుర్తించారు. అక్కడి నుంచే దీనికి హంటా వైరస్ అనే పేరు వచ్చింది. ఇక రెండవసారి 1993లో అమెరికా న్యూ మెక్సికో, అరిజోనా ప్రాంతాల్లో భారీగా వ్యాప్తి చెందింది. 1993లో అమెరికాలో యువకులు ఆకస్మికంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో మరణించడం కలకలం రేపింది. అప్పుడు చేసినటువంటి పరిశోధనలో తేలింది ఏంటంటే, ఎలుకలు విసర్జించినటువంటి విసర్జనల ద్వారా వ్యాపించే కొత్త రకం హంటా వైరస్ను గుర్తించారు. దీనికి సిస్ నోమ్బ్రో వైరస్ అని పేరు పెట్టారు. అప్పుడు ప్రారంభ దశలోనే 24 మందికి పైగా మరణాలు సంభవించాయి. ఇది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్, అంటే HPSగా గుర్తించారు. ఇక హంటా వైరస్ గురించి చెప్పుకోవాలంటే మూడవది 1990 దక్షిణ అమెరికా, అర్జెంటీనా, చిలీలో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. అంటే 1990 చివరలో అండెస్ వైరస్ అనేటువంటి హంటా వైరస్ రకం వ్యాప్తి చెందింది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందేటువంటి అరుదైనటువంటి హంటా వైరస్గా గుర్తింపు పొందింది. దీనివల్ల మరణాలు పలు సంవత్సరాల్లో వందలాదిగా కేసులు నమోదయ్యాయి. మరణాల శాతం 30-40% వరకు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ వైరస్ వచ్చిన వాళ్ళలో 100 మందిలో 30-40 మంది మరణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి వైరస్గా కూడా గుర్తించారు. ఇక చెప్పుకోవాల్సింది నాలుగవది, చైనా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా చైనాలో ప్రతి ఏడాది వేల సంఖ్యలో హంటా వైరస్ కేసులు నమోదవుతూ ఉంటాయి. కారణం ఎందుకంటే వ్యవసాయ ప్రాంతాలు, ఎలుకలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఈ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల్లో 100 మరణాలు నమోదైనట్లుగా ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దాంట్లో ఐదవది, యూరోప్ దేశాల్లో ఫిన్లాండ్, స్వీడన్, జర్మనీ, రష్యాలో పూమాలా వైరస్, ఇది హంటా వైరస్ను ఒక రకం, ఈ యొక్క వైరస్ రకాలు నమోదైనట్టుగా చెప్తున్నారు. దీని ప్రభావంతో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైరస్లో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీనివల్ల మరణాల శాతం మాత్రం చాలా తక్కువగానే నమోదైనట్టుగా చెప్తున్నారు. ఈ హంటా వైరస్ అనేది మనుషులకు ఎలా సోకుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క వ్యాధి కరోనా లాంటి గాలి మార్గంగా వచ్చేటువంటి వైరస్ మాత్రం కాదు, కానీ జాగ్రత్త మాత్రం అవసరం. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల మూత్రము, విసర్జించినటువంటి పదార్థాలు, అలానే లాలాజలం ద్వారా కూడా వ్యాప్తిస్తుంది. ఈ యొక్క వైరస్ ఎలా వస్తుందనే విషయంలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే,
ఎలుకలు విసర్జన ఎండిపోయిన తర్వాత గాలిలో కలిసిన కణాలు పీల్చినప్పుడు వస్తాయి. అలానే కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు, అంటే ఎలుకలు తిన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అలానే ఎలుకలు కరిచినప్పుడు, మనుషుల్ని ఎలుకలు కరిచినప్పుడు కూడా ఈ యొక్క హంటా వైరస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే ఎలుకలు తిరిగిన ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు కూడా ఈ వ్యాధి వస్తుంది. ఇక కొన్ని రకాల హంటా వైరస్లు మనుషుల మధ్య కూడా పరిమిత స్థాయిలో వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక ఈ యొక్క హంటా వైరస్ వచ్చిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఈ యొక్క వైరస్ సోకిన వెంటనే లక్షణాలు కనిపించవు. సాధారణంగా 1 నుంచి 8 వారాల తర్వాతనే ఈ యొక్క లక్షణాలు అనేవి బయటపడతాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, వాంతులు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడటం, అలానే ఛాతీ నొప్పి, కిడ్నీ సంబంధించిన సమస్యలు, తీవ్రమైన కేసుల్లో ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ప్రాణాపాయం కూడా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ యొక్క హంటా వైరస్ ప్రమాదకరమైనదా, అంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. హంటా వైరస్లో 2 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి రకాలు ఉన్నాయి. అది హెచ్ఎఫ్ఆర్ఎస్ అండ్ హెచ్పిఎస్. ప్రత్యేకంగా హెచ్పిఎస్ అనేటువంటి రకం అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణింపబడుతోంది. కొన్ని సందర్భాల్లో మరణాల శాతం 35% వరకు ఉండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికిత్స ఉందా అంటే ప్రస్తుతం హంటా వైరస్కి ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదా ఖచ్చితమైన మందు అయితే అందుబాటులో లేదు. అయితే ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఫస్ట్ చెప్పినటువంటి రకం ఉన్నటువంటి ఆ వైరస్ చాలా డేంజరస్. అయితే ఈ యొక్క హంటా వైరస్ నుంచి రక్షణ తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాలి, ఐసీయూలో చికిత్స పొందాలి, అలానే శరీర ద్రవాల నియంత్రణ పాటించాలి. హంటా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే పరిశుభ్రతే ప్రధాన ఆయుధం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి, చెత్త పెరుగుపోకుండా శుభ్రం చేయాలి, ఎలుకలు విసర్జన చేతులతో తాకకూడదు, అలానే మాస్కు, గ్లౌసు ఉపయోగించాలి, మూసివేసిన గదులను ముందుగా గాలి వచ్చేలా తెరవాలి, ఆ తర్వాతనే దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. అలానే ఆహార పదార్థాలను మూత పెట్టి ఉంచాలి, ఎందుకంటే మూత తీసుకుంటే ఎలుకలు దాంట్లో వచ్చేసి తినే అవకాశం ఉంది. అదే ఆహారాన్ని మనుషులు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క హంటా వైరస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క హంటా వైరస్ అనేది భారత్లో వ్యాప్తి చెందితే భారత్ సిద్ధంగా ఉందా అంటే ఎస్, భారతదేశంలో హంటా వైరస్ అనుమానిత కేసులను గుర్తించేందుకు అవసరమైన ల్యాబ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలానే ఎన్ఐవి ఈ విధంగా తెలియజేసింది, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని, అత్యవసర పరిస్థితులకు వైద్య శాఖ సిద్ధంగా ఉంది అని ఎన్ఐవి తెలియజేసింది. అలాగే హంటా వైరస్ ప్రస్తుతం మహమ్మారి స్థాయికి చేరుకోలేదు, అంటే ఒక కరోనా వ్యాధిలాగా మనం ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి తెలియజేశారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేకపోయినా కూడా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.